పరిచర్యలు ప్రభు ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మధ్యాహ్న కాల సభలో చెప్పాను, సేవ ఈ ప్రాంతంలో ప్రారంభించింది. ఒక బస్ షెల్టర్లో 3 రాత్రులు పడుకుని దేవుని సేవ ప్రారంభం చేయడం జరిగింది. దయచేసి అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక శ్రమలు, అనేకమైనటువంటి అనుభవాలు ఈ ప్రాంతంలో కలిగి దయచేసి ఇప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి 79 మందిరాలు కట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25 సంవత్సరాల్లో 79 మందిరాలు కట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప శక్తి అని చెప్పి ప్రభువుని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది నా శక్తి కాదు, ఇది నా బలము కాదు, ఇది నా జ్ఞానం కాదు. దేవుని యొక్క పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి దేవుని పరిచయం ప్రారంభించి అనేక శ్రమలు పొంది ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి నన్ను పంపించాలని అనేక మంది ప్రయత్నం చేసినప్పటికీ, అనేక మంది చంపాలని కూడా ప్రయత్నం చేసినప్పటికీ వాటినన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ప్రార్థన చేసి ప్రాంతం ద్వారాగా ఇక పరిచయం జరిగిస్తూ ప్రారంభిస్తున్న దినాల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక శ్రమలు నేను అనుభవించాను. అయితే దేవుడు నాకు ఇచ్చింది ఒకే ఒక వాక్యం ఏంటంటే, నాకు ఇచ్చినటువంటి అనుభవం ఏంటంటే, మొదట ఆయన పని చేస్తే 2 మన పని ఆయన చేస్తారు. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగమని దేవునికి వాక్యం చెప్తుంది. ఆ మాటను పట్టుకుని ఆయన పని చేస్తూనే ఉంటుండగా అనేక శ్రమలు ఎదురైనాయి. అయినప్పటికీ దేవునికి వాక్యం ఒట్టిది కాదు. వాక్యాన్ని పట్టుకుని ఎన్ని శ్రమలైనా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి దినాన్ని ఈ విధంగా మనం చూస్తున్నామంటే, రాత్రి ఒక సహోదరులు చెప్తున్నారు, అయ్యా ఏలేశ్వరం పట్టణం ఇలాంటి డిసెంబర్ జూబ్లీ లేక ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరగదు. ఈ ప్రాంతంలో మేము అనేక కార్యక్రమాలు తిరగం కానీ ఎక్కడా చూడలేదని ఇలాంటి కార్యక్రమాలు చెప్పారు. నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నా, నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు బిడ్డల నుంచి మంచి సాక్ష్యాలు ఇచ్చిన విధానాన్ని బట్టి. అంతేకాదండి, ఇక పరిచర్య మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంత పరిచర్య అనేక మందికి అనేక రీతిలుగా దయచేసి పరిచయం జరుగుతుందంటే కేవలం మేము డబ్బుల్ని చేయట్లేదు. దయచేసి గమనించండి. మా వెనకాల ఏముందంటే గమనించండి, ప్రతి నెల దయచేసి ప్రార్థన హోల్ నైట్ ప్రేయర్ ఉంది. ప్రతి నెల హోల్ నైట్ ప్రేయర్ బట్టి, ప్రతి నెల చేసే ప్రార్థన బట్టి పరిచర్య బలంగా ఘనంగా దేవుడు జరిగిస్తున్నాడు. ఇది నిన్నటికి 135వ నెల ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. దయచేసి గమనించిన దేవుళ్ళారా, మరి దేవుడి పరిచయం జరిగిస్తున్నాడంటే మొదటిగా చెప్పవలసింది ఏంటంటే, మీకు చాలా మంది అనుకోవచ్చు, ఇక చాలా మంది విదేశాల నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు, వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. దయచేసి గమనించండి. వారి ముందు నేను తెలియజేస్తున్నాను, మరి ముఖ్యంగా ఈ పరిచయం జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే ప్రార్థన. దయచేసి దేవుడు మా ప్రార్థన ఆలకించి పరిచర్య ఎంతో ఘనంగా అనేక మంది ద్వారా దేవుడు ఘనంగా మాట్లాడి పరిచర్య ఘనంగా జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది చెప్పాలంటే విశ్వాసంతో, బై ఫెయిత్. ఫస్ట్ we used to pray every month first night all night prayer. The prayer is very strong. దయచేసి గమనించండి, ప్రార్థన చాలా శక్తివంతమైంది. వితౌట్ ప్రేయర్ వీఆర్ బ్లైండ్ పీపుల్. మనం ప్రార్థన లేకపోతే చీకటి కలవాళ్ళం. ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన ద్వారానే మొదటిగా, రెండవదిగా ప్రార్థన ద్వారానే కాదు, రెండవదిగా విశ్వాసంతో పరిచయం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్నటువంటి దినాల్లో ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అనేక మంది విదేశాలకి నన్ను ఆహ్వానిస్తూ, ఎంతో మంది ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ పరిచర్యకి సహకరిస్తున్న దాన్ని బట్టి మరి విదేశాల నుంచి వచ్చినటువంటి దైవజనులే కాదు, దయచేసి గమనించండి, లోకల్గా ఉన్నటువంటి దైవ శాఖలే కాదు, మా స్థానిక సంఘాలే కాదు, ఎంతగానో సహకరిస్తూ ఈ పరిచర్య ముందుకు నడుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యంగా చాలా మంది అనుకోవచ్చు, అయ్యా ఈ సిల్వర్ జూబ్లీ, దయచేసి సిల్వర్ జూబ్లీ ఇంత ఘనంగా ఇంత ధనం ఖర్చు పెట్టుకుని ఎందుకు చేయాలండి? చాలా మందికి అనుమానం ఏంటంటే, చాలా మంది ప్రశ్నించటం. అయ్యా కొంతమంది ఏంటంటే, అక్కడ సైకిల్ బొమ్మ ఉంది, ఆ సైకిల్ మీద తొక్కుతున్నట్టుగా కావాలని నేర్చుకున్నట్టుగా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. కావాలని కాదండి, సైకిల్ కాదు. నేను సేవ ప్రారంభించి 2 సంవత్సరాలు నడిచాను. నేను సేవలో 2 సంవత్సరాలు సైకిల్ తొక్కి దేవుని సేవ చేశాను. నేను
2 సంవత్సరాలు మోటార్ బైక్తో తిరిగి దేవుని సేవ చేశాను నేను. ఈ దినాల్లో కారులో ప్రయాణం చేస్తున్నా, విమానాల్లో ప్రయాణం చేస్తున్నా. దయచేసి దేవుడు ఈ విధంగా నన్ను వాడుకుంటున్నాడంటే కేవలం దయచేసి దేవుని యొక్క మహాకృప అని చెప్పినది మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీలో మేము దేవుని యొక్క మందిరాలు ఈబీసీ పరిచర్య ద్వారా ఈబీసీ ఇండియాను దేవుని యొక్క ఘనమైన పరిచర్య జరిగించాలని చెప్పి ఆశపడుతూ, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి ఆశపడుతూ, అంతేకాదు మన దేశమే కాదు శ్రీలంక దేశానికి కూడా దేవునికి పరిచర్య పట్టుకుని వెళ్ళి అక్కడ కూడా దేవుని పరిచర్య చేయాలని దేవుడిచ్చినటువంటి ఆలోచన, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనం వెనక పెట్టకుండా దేవుడు చెప్పిన పని మనం చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దయచేసి అనేక అనుభవాలతో దేవుని యొక్క పరిచయం నేను జరిగిస్తున్నాను. చెప్పాలంటే ఈ రాజవమ్మిడి మండలంలో నేను దయచేసి ప్రతి నెల ప్రతి సంవత్సరం దయచేసి సంఘాల్లో కార్యక్రమాల గురించి మండలంలోని కాదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మందిరాల్లో కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను. ఎక్కడ ఏ పరిచయం జరుగుతుంది, ఎవరికి ఏం అవసరం, దయచేసి ఏ సేవడికి ఏం కావాలి, ఏ సేవడికి ఏ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి సహకరించడం దేవుడు ఎంతగానో ఘనంగా వాడుకుంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి, ఇదంతా కూడా జరగడానికి గల కారణం డబ్బుండి కాదు, కేవలం ప్రార్థన విశ్వాసంతో దేవుని యొక్క ఏర్పాటు కలిగి అనేక మంది భక్తులు సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి విదేశస్తులే కాదు స్వదేశాల్లో ఉన్నటువంటి మంది చనిపోయిన వారిని నేను కళ్ళారా చూస్తున్నాను. అయితే 25 సంవత్సరాలు దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను అనేక నడిచి తిరిగినప్పుడు, సైకిల్ మీద ప్రయాణం చేసినప్పుడు, బండిల మీద వేలాది కిలోమీటర్లు తిరిగినప్పుడు, దయచేసి విమానాల్లో తిరుగుతున్నప్పుడు దేవుడు ఎంతగానో 25 సంవత్సరాలు దేవుడు నన్ను కాచి కాపాడాడంటే దేవుని లేఖనం చెప్తుంది. 103వ దావీదు కీర్తన 2వ వచనం చెప్తుంది. దయచేసి ఏమని చెప్తుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అని ఒక దేవునికి లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోయే వాళ్ళకు ఉండకూడదు. మనం 25 సంవత్సరాలు దేవుడు తన పరిచర్యను విస్తారంగా దేవుడు నడిపిస్తున్నాడంటే ఈ భారతదేశంలో విదేశాల్లో అనేక దేశాలకు వెళ్ళి దేవుడికి పరిచర్య జరిగిస్తున్నామంటే దేవుడు ఎంతగానో కాచి కాపాడిన రీతిని బట్టి, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ఆయన్ని నేనేం చేయాలంటే గణపరచాలి. దేవునికి లేఖనాన్ని గణపరచాలి, దేవుని లేఖనాన్ని పట్టుకుని గణపరచాలి. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలను బట్టి నేను గణపరచాలని చెప్పి నేను ఆ సహోదరుతో చెప్పినప్పుడు, డబ్బుండి కాదయ్యా, డబ్బు లేకుండా మనం చేయాలి కార్యాలు. డబ్బుండి కాదు, డబ్బు లేకుండా చేయాలి కార్యాలు. డబ్బులు లేకుండా ఎలా చేస్తారండి చెప్పాను నేను. అయ్యా ప్రార్థన చేయండి, దేవుడు కార్యాలు చేస్తాడు. అయ్యా విశ్వాసాన్ని బట్టి కార్యక్రమాన్ని తలపెట్టి అనేక రకాలుగా దేవునికి సంఘంలో ప్రార్థన చేశాం. సంఘస్థులు ప్రతిరోజు 2 గంటలు ప్రార్థన చేస్తూ సంఘ బిడ్డలు ఇక్కడ బొరుగుపల్లి గ్రామంలో ఉన్నటువంటి సంఘం, ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఎంతగానో ప్రార్థన చేయటం. అంతేకాదు ప్రతి నెల దైవజనులు సంవత్సరం నుంచి వారితో చెప్పినప్పుడు ప్రతి నెల ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన చేయటం. ఈ యొక్క ప్రార్థనల వల్ల దేవుడు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిస్తున్నాడు. దయచేసి ఈ యొక్క ప్రార్థన వల్ల నేను చెప్పాను, అయ్యా ఇలా ప్రార్థన చేయగా దైవజనులు అందరూ కలిసి అయ్యా ఏమి లేకుండా మీరు ఇక పరిచయం జరిగిస్తున్న దానిని బట్టి 45 మంది దైవ సేవకులు ఒక్కొక్కళ్ళు 500 రూపాయలు పట్టుకుని దగ్గర 25,000 రూపాయలు ఈ కార్యక్రమానికి సహకారం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దయచేసి ఇంకా నేను చెప్పినప్పుడు మా సంఘంలో చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు కానుకలు ఇచ్చారు దయచేసి సిల్వర్ జూబ్లీకి. అంతేకాదు అనేక మందితో దేవుడు మాట్లాడి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అలాగే వేరే సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులతో దేవుడు మాట్లాడి అనేక రీతిలుగా దేవుడు సహాయాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క సహాయాలన్నీ కూడా దేవుడు తన మహాకృపను పట్టించినటువంటి ఈ సహాయాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు సహాయం చేస్తూ ఉండగా దేవుడు ఎంతగానో ఘనంగా దేవుడు కార్యక్రమాల్ని జరిగిస్తున్నాడని చెప్పి నేను మనవి చేస్తూ, అంతేకాదు నేను ఎవరిని అడగలేదు, అయ్యా ఈరోజు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ రోజు దయచేసి మిషన్స్ హౌస్ డెడికేషన్ కి కొంతమందికి వృద్ధులకు నేను వస్త్రాలు నేను ఇవ్వాలి, దేవుని నామాన్ని బట్టి దేవుని మహిమపరచాలనుకున్నప్పుడు నేను ఎవరిని అడగల.
ప్రార్థన మేమందరూ కూడా ప్రార్థన తప్ప మరొక ఏమీ లేదు. నేను సంఘం దైవజనులతో ఉన్నవారు ప్రార్థన చేస్తాం. ఒక దైవజనులతో దేవుడు మాట్లాడి, అయ్యా ఎన్ని చీరలు మీకు కావాలి? 200 చీరలు కావాలి. అయితే నేను పంపిస్తానని చెప్పి 200 చీరలకి సహకారాన్ని దేవుడు వారి ద్వారా అందించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని మన మధ్య ఉన్నటువంటి దైవజనులు, అయ్యా ఈ కార్యక్రమానికి నేను రెవరెండ్ లూయి నాయుడు గారు వారి సంఘం దగ్గరగా 80,000 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు. అలాగే వారి సంఘం 40,000 రూపాయలు కానుకగా తీసుకుని వచ్చారు సిల్వర్ జూబ్లీ నిమిత్తం. నేను ప్రార్థన చేసిన తప్ప అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా నాకు ఇది చేయండి అని చెప్పి నేను అడగల. ఈ విధంగా దయచేసి దేవుడు అనేక మంది బిడ్డలు ప్రేరేపించి ఒక స్వదేశంలో ఉన్నటువంటి ఏమీ లేని బిడ్డలు, అందులు అనేక రీతిగా సహాయాలు పట్టుకొచ్చి ఈ సిల్వర్ జూబ్లీకి ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, నేను ఎవరిని అడగను, ఎప్పుడూ అడగను. నేను ఈ 25 సంవత్సరాల్లో ఇవ్వటమే తప్ప తీసుకోవటం అనేది నాకు అలవాటు లేదు. ఏ సేవకులైనా అడగండి, నేను ఏ సంఘాలకు వచ్చినా, ఏ సేవకుల దగ్గరికి వచ్చినా, అయ్యా నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది పెట్టలేదు అని చెప్పి నేను ఎవరిని అడగను. దేవుడు తన మహాకృపను బట్టి నేను వెళ్ళాలి, వాటిని చెప్పాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, ఇచ్చి రావాలి తప్ప నేను అడుక్కునే వాడిగా నేను ఎవరిని కూడా అడిగే స్థితి నేను ఎన్నడూ కూడా లేదు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతి కార్యక్రమాన్ని దేవుడు సన్నిధిలో నడిపిస్తున్న దాన్ని బట్టి దేవుడి పరిచర్య బలంగా జరిగిస్తున్నాడు. ఇప్పటికి చెప్పాలంటే అనేక వేల మంది దేవునికి సన్నిధిలో మరి నా చేతుల మీదుగా బాప్తిజాలు తీసుకోవటం, అనేక సంఘాలు సువార్త లేని గ్రామాల్లో సువార్త అందించడానికి సువార్తలు పంపించడం, అలాగే సంఘాలు లేనటువంటి మందిరాలు లేని గ్రామాలకి మందిరాలు కట్టడం, అనేక మంది సేవకులు తెలియజేసింది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ఏ కార్యమైనా మనం చేయగలం, చేయలేదంటూ ఏ కార్యక్రమం కూడా ఉండదు. నేను ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా అయ్యా నాకు ఈ పని చేయండి అని చెప్పి నేను అడగను. చెప్పాలంటే చాలా మంది తెలుసున్నారు, చాలా మంది పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు తెలుసు. ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే సహకరిస్తారు, కానీ నేను ఫోన్ చేసి చెప్పను. ఎందుకు చెప్పనంటే అంతకంటే గొప్పవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జీవము గల దేవుడు, గొప్ప దేవుడు, ఆ దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మనం చూడగలం. దయచేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఈ విధంగా విదేశాల నుంచి, స్వదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో నేను ఈ సిల్వర్ జూబ్లీ నిమిత్తం దయచేసి ఇక్కడ మ్యాగజైన్ ప్రింటింగ్ చేయడం జరిగింది. దయచేసి